సాధారణంగా దీన్ని సెల్ సైకిల్ కణచక్రము అంటాం. కణచక్రంలో మనకేం కనిపిస్తుంది అంటే ఇది ఎం ఫేజ్. సో మానవునిలో ఇది ఎంతసేపు పట్టుద్ది ఎం ఫేజ్? జస్ట్ ఇట్ టేక్స్ 1 అవర్. సో మిగిలింది ఇదంతా కూడా ఎల్లో కలర్లో కనిపించేదంతా కూడా ఇంటర్ఫేజ్ ఇది. సో ఇంటర్ఫేజ్ ఎంత సమయం తీసుకుంటుంది అనుకున్నాం? 23 అవర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎల్లో కలర్లో కనిపించేదాన్ని అంతర్దశ ఇంటర్ఫేజ్ అన్నాం. దీనిలో ఇప్పుడు గ్యాప్ 1 ఎస్ ఫేజీ, గ్యాప్ 2 ఎం ఫేజ్ ఇలా డివైడ్ చేసినాం. సో అంతర్దశలో ఎన్ని దశలు కనపడుతున్నాయి మనకు అంటే G1 దశ, ఎస్ దశ, G2 దశ. ఇక్కడ G అంటే అర్థం గ్యాప్ అని అర్థం. గ్యాప్ 1, సో గ్యాప్ 2. సో ఇది వరుసగా గుర్తుంచుకోవాలి. అంతర్దశలో మొట్టమొదటి దశ ఏది అంటే గ్యాప్ 1 దశ. దీని తర్వాత వెంటనే ఎస్ దశలోకి వస్తుంది. ఎస్ దశ తర్వాత G2 దశ, G2 దశ తర్వాత విభజన దశ. ఈ విభజన దశ కూడా ఈ గ్రీన్ కలర్లో కనపడే ఈ దశలను కేంద్రకంలో జరిగే మార్పులు అని పిలుస్తాం. సో కేంద్రకంలో జరిగే మార్పులనే క్యారియోకైనసిస్ అంటాం. సో క్యారియాన్ అంటే కేంద్రకం. సో ఈ కేంద్రకంలో జరిగే మార్పులను ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించరు. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్లో కనిపించే మార్పులను కణద్రవ్య మార్పులు, దీన్నే సైటోకైనసిస్ అని పిలుస్తాం. సో ఈ కేంద్రకంలో జరిగేది, కణద్రవ్యంలో జరిగే మార్పులు రెండింటిని కలిపి ఈ మైటాసిస్ అని పిలుస్తాం, సమవిభజన అని పిలుస్తాం. రైట్, ఇందులో ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటి అంటే ఈ అంతర్దశనే 23 గంటల సమయం తీసుకుంటుంది. చూడండి, 23 గంటల సమయం. జస్ట్ విభజన దశ 1 అవర్ మాత్రమే తీసుకుంటుంది. విభజన దశ టోటల్గా 24 గంటల్లో మానవునిలో ఒక కణం 2 కణాలుగా మారుతుంది. సో ఈ అంతర్దశ, సుదీర్ఘమైన అంతర్దశలో కణం ఏం పనిచేస్తుంది ప్రధానంగా అంటే ఈ కణం యొక్క సైజు పెరుగుతుంది. ప్రధానంగా జరిగేది ఏంటంటే కణం యొక్క సైజు పెరుగుతుంది 23 గంటలలో. ఇంకేం పని చేస్తుంది అంటే కణం సైజుతో పాటు కేంద్రకం సైజు కూడా పెరుగుతూ ఉంటుంది, కణం సైజు పెరుగుతూ ఉంటుంది. దెన్ పెరుగుదలకు కావలసిన అన్ని రకాల ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది. అలాగే ఆర్ఎన్ఏని తయారు చేసుకుంటుంది. సో ఆర్ఎన్ఏ కూడా తయారు కావాలి కదా, ఎందుకంటే భవిష్యత్తులో కొత్త కొత్త ప్రోటీన్లు తయారు కావాలంటే ఆర్ఎన్ఏనే ఉండాలి. సో అలా 3 రకాల ఆర్ఎన్ఏని తయారు చేసుకుంటుంది, ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ. ఇంకేం చేసుకుంటుందంటే కణాంగాలను కొత్త కొత్తవి డబల్ అవుతాయి కణాంగాలు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ అపారటస్, ఇలాంటి కణాంగాలన్నీ డబల్ అవుతాయి. ఎందుకంటే భవిష్యత్తులో 2 పిల్లలు ఏర్పడతాయి, ప్రతి పిల్లకు ఒక్కొక్కటి చొప్పున వంచాలి కాబట్టి ఈ అంతర్దశలోనే ఈ మార్పులు జరుగుతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన మార్పు ఇంకొకటి ఏంటంటే డిఎన్ఏ అనేది 2 కాపీలుగా మారుతాయి. సో ఇలా 2 కాపీస్ మారాల్సిందే జన్యు పదార్థం అనేది. సో ఇవన్నీ ముఖ్యమైన అంశాలే. ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఈ 23 గంటలలో జరుగుతాయి. ఇలా జరిగే ఈ అంశాలను మన అధ్యయన సౌలభ్యం కోసం వీటిని దశలుగా విభజించడం. వాస్తవంగా ఈ దశ విడిపోయి విభజింపబడి జరిగేటప్పుడు ఈ చర్యలన్నీ కంటిన్యూస్గా జరుగుతాయి. కాకపోతే మనం అర్థం చేసుకోవడం కోసం ఏది ఫస్ట్ జరుగుతుంది, ఏది సెకండ్ జరుగుతుంది తెలవడం కోసం వాటికి పేర్లు పెట్టుకున్నాం. ఏమని? గ్యాప్ 1 సింథసిస్, గ్యాప్ 2 అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి ప్రధానమైన దశలని భావించడం, ప్రధానమైన రియాక్షన్స్. ఇవి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అంతర్దశను మనం 3 ఉపదశలుగా గుర్తించడమని మనం అనుకున్నాం. ఇప్పుడు G1లో ఏం జరుగుతుంది, ఎస్లో ఏం జరుగుతుంది, G2లో ఏం జరుగుతుంది, ఆ తర్వాత సమవిభజనలో కూడా ఏం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంటర్ఫేస్ పూర్తవుతుందో ఇంటర్ఫేస్ తర్వాత వెంటనే జరిగేది ఏది అంటే సమవిభజన దశ. సమవిభజన దశలో క్యారియోకైనసిస్ ఫస్ట్ జరుగుతుంది. క్యారియోకైనసిస్లో ఏమేం దశలు ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ ప్రోఫేజ్, దీన్ని మనం ప్రథమ దశ అని పిలుస్తాం. ఆ తర్వాత మధ్యస్థ దశ, దీన్ని మెటాఫేజ్ అని పిలుస్తాం. సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలు. అలాగే చలన దశ, దీన్ని అనాఫేజ్ అని పిలుస్తాం. లాస్ట్కు అంత్య దశ టీలోఫేజ్. సో మొత్తం మీద
ఈ 4 దశలు కనపడుతున్నాయి మనకు. సో ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా జరుగుతుంది. ఈ టీలోఫేజ్ పూర్తయిన తర్వాతనే కణద్రవ్య విభజన జరుగుతుంది. అప్పటికి 2 పిల్లలు ఏర్పడతాయి. మరి ఆ 2 పిల్లలు ఎడిపోతాయి అంటే మళ్ళీ అంతర్దశలోకి ఎంటర్ అవుతాయి, అంటే జీవన్ దశలోకి ఎంటర్ అవుతాయి. ఈ జీవన్ దశలోకి ఇప్పుడు ఎన్ని పిల్లలు ఎంటర్ అయినాయి? 2 పిల్ల కణాలు ఎంటర్ అయినాయి. మరి ఈ 2 పిల్ల కణాలు వెంటనే మళ్ళీ విభజన దశలోకి ఎంటర్ అవుతాయి అంటే లేవు. ఇవి ఏం చేస్తాయి? రెస్ట్ తీసుకుంటాయి. ఈ రెస్ట్ తీసుకునే దశనే G0 దశ అని పిలుస్తారు. దీన్నే శాంత దశ, క్వీసెంట్ స్టేజ్ అని పిలుస్తాం. దాన్నే G0. అంటే ఈ G0లో 23 గంటల సమయం అనుకున్నాం కదా, చాలా గంటలు ఈ G0 దశలోనే ఉంటాయి. ఎందుకంటే ఈ పిల్లలు కదా, ఈ పిల్లలు కూడా కాస్త పెద్దవి కావాలి అంటే అందులో ప్రోటీన్లు, RNA పుష్కలంగా తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ G0 స్టేజ్లో పిల్ల కణాలు కాస్త ఏం చేస్తాయి? పుష్కలంగా ప్రోటీన్లను, RNAలను సమకూర్చుకొని ఈలోపు కణం కొంచెం పెద్దగా సైజుగా మారి ఆ తర్వాత G0 నుంచి G1లోకి ఎంటర్ అవుతాయి. అంటే రెస్ట్ తీసుకునే ఫేజు, శాంతంగా ఉన్న స్టేజ్ నుంచి G1 యాక్టివ్ దశలోకి వస్తాయి. మరి G1లో ఏం చేసుకుంటాయి ఇవి అంటే ఇంకా సమ్ మోర్ గ్యాదరింగ్ ప్రోటీన్స్ అండ్ RNA. G1లో ప్రోటీన్లు, RNAలను ఇంకా అదనంగా సమకూర్చుకుంటాయి. సో ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే G1 దశలో జరిగే మార్పు ఏంది అంటే ప్రోటీన్ సింథసిస్ మరియు RNA సింథసిస్. అంటే ప్రోటీన్లను, RNAలను కొత్తగా తయారు చేసుకుంటాయి. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 2వ దశ ఎస్ ఫేజ్. ఇందులో ఏం జరుగుతుంది? సో ఎస్ ఫేజ్లో DNA అనేది డబల్ అవుతుంది. DNA అనేది సింథసిస్ జరుగుతుంది, డబల్ అవుతుంది. ఒక్క DNA 2 DNAలుగా మారుతాయి. 3వది గ్యాప్ 2 దశలో ఏం జరుగుతుంది? ఈ గ్యాప్ 2 దశలో ప్రోటీన్లను మరియు RNAలను అదనంగా ఇంకొంచెం గ్యాదర్ చేసుకుంటవి, తయారు చేసుకుంటవి. ఈలోపు కణం యొక్క సైజు కూడా ఎన్లార్జ్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గ్యాప్ 2 కణం అనేది సైజు మాత్రం ఇంకా పెద్దగా అవుతుంది. ఇప్పుడు రెడీగా విభజనకు ఉంటుంది. సో ఈ G2 చివరి దశకు వచ్చేసరికి, ఈ గ్యాప్ 2 చివరి దశకు వచ్చేసరికి మనకేం కనపడుతుంది అంటే క్లోరోప్లాస్టు, అలాగే మైటోకాండ్రియా, అలాగే గాల్జీ అపారటస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వంటి కణాంగాలన్నీ కూడా డబల్ అయి ఉంటాయి. ఏ స్టేజ్కి వచ్చేసరికి చూస్తే కనపడుతుంది మనకు? గ్యాప్ 2 దశ చివరికి వచ్చేసరికి అన్ని కణాంగాలు 2 కాపీలు అయి ఉంటాయి. సో ఆల్రెడీ DNA డబల్ అయి ఉన్నది ఎస్ స్టేజ్లో, G2లో కణాంగాలు కూడా డబల్ అయి ఉన్నవి, అలాగే ప్రోటీన్లు, RNA పుష్కలంగా ఉన్నవి. ఆ తర్వాత కణం అనేది చాలా పెద్ద సైజులో ఉంది, మెచ్యూర్డ్ అయింది, పరిణితి చెందింది. ఇప్పుడు ఇది విభజనలోకి ఎంటర్ కావడానికి రెడీగా ఉంది. సో వీటిని మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం, లైన్ బై లైన్. ఎనిమల్ సెల్, ప్లాంట్ సెల్లో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయా లేవా చూద్దాం. రైట్. అయితే ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ఇంకొన్ని పాయింట్స్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని చెప్తా, మీకు గుర్తుండిపోతాయి. సో ఈ సీక్వెన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఏది అంటే గ్యాప్ 1, తర్వాత వచ్చేది ఏది అంటే ఎస్, తర్వాత గ్యాప్ 2, తర్వాత వచ్చేది ఏది అంటే ప్రోఫేజ్. సో మైటాసిస్లో ప్రోఫేజ్. ప్రోఫేజ్ తర్వాత వచ్చేది ఏది అంటే మెటాఫేజ్. ఆ తర్వాత వచ్చేది అంటే అనాఫేజ్. ఓకే, వీటి మీద మీకు అవగాహన కూడా ఉండి ఉంటుంది. టీలోఫేజ్. ఆ తర్వాత వచ్చేది సైటోకైనసిస్. రైట్. ఈ G1 దశలో కణం కొంచెం రెస్ట్ తీసుకునే స్టేజ్ని ఏమని పిలిచినాం? G0. దీన్నే శాంత దశ. ఆల్మోస్ట్ కణం అనేది నిద్రాణ స్థితిలో ఉంటుంది, నిద్రపోయిన స్థితిలో ఉంటుంది ఆ G0 స్టేజ్లో. ఎందుకంటే ఈ పిల్ల కణాలు, ఇమ్మెచ్యూర్ సెల్స్. సో ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి, ఏది ఫస్ట్, ఏది తర్వాత, ఏది తర్వాత. సో ఫస్ట్ దశ ఏది అంటే G1, ఆ తర్వాత ఏంది అంటే ఎస్, ఆ తర్వాత G2, ఆ తర్వాత ఎం ఫేజ్. సో ఈడ ఎం ఫేజ్ వచ్చింది.
ఎం ఫేజ్కు రావాలంటే ఆడ స్టార్ట్ కావాలి సెల్ G1 కాడ స్టార్ట్ కావాలి. సో G1 తర్వాత S తర్వాత G2 తర్వాత M తర్వాత మళ్ళీ ఏమైంది, ఈ పిల్ల కణాలు ఎందులోకి ఎంటర్ అయినాయి, మళ్ళీ G1లోకి ఎంటర్ అయినాయి. ఆ తర్వాత ఏంది G2, ఆ తర్వాత ఏంది, ఆ తర్వాత G1 తర్వాత ఏంది S, ఆ తర్వాత ఏంది G2, మళ్ళీ ఏంది M. సో ఇది ఈ మూడింటిని కలిపి ఏమని పిలిచినాం మనం, అంతర్దశ, ఇంటర్ఫేజ్ అని పిలిచినాం, ఇంటర్ఫేజ్. మళ్ళీ ఈ మూడింటిని ఏమని పిలిచినాం మనం, దీన్ని కూడా ఇంటర్ఫేజ్ అని పిలిచినాం. సో రెండు ఇంటర్ఫేజ్ల మధ్య వచ్చే దశనేమందరు, ఈ పాయింట్ అన్నట్టు మనకు కావాల్సింది. రెండు ఇంటర్ఫేజ్లకు మధ్య వచ్చే దశనేమని పిలిచినాం మనం, ఇక్కడ విభజన దశ అని పిలిచినాం, ఎం ఫేజ్ అని పిలిచినాం. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, ఈ ఎం ఫేజ్ ఏ దశల మధ్య వచ్చింది అంటే G2కు G1కు మధ్య వచ్చింది. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. సో అడుగుతారు ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని, ABCDలలో ఇయే కనపడతాయి అన్ని, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో దీని మీద మనకు కరెక్ట్ ఐడియా ఉంటే ఈజీ అనిపిస్తుంది ఆ క్వశ్చన్, కరెక్ట్ ఐడియా లేకపోతే తికమక పడతాం. సో మీ ఎం ఫేజ్ ఎక్కడ వేటి మధ్య వచ్చింది, G2 G1. వాడు క్వశ్చన్ అడుగుతాడు. సో ఎం ఫేజ్ అనేది ఈ కింది వాని మధ్యలో వచ్చినది అని అడుగుతాడు. ఎం ఫేజ్ అనేది ఈ క్రింది వాని మధ్యలో వచ్చినది, ఈ క్రింది వాని మధ్యలో వచ్చినవి. సో 1 ఏమంటున్నాడు, G2 G1కు మధ్య, 2 G1 G2కు మధ్య, 3 సో S G1కు మధ్య, G2 ఆ తర్వాత Sకు మధ్య. ఇట్లా ఇవ్వడం వల్ల మనకు సడన్గా స్ట్రైక్ కాదు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు టైం అయిపోయే ముందట లాస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టెన్షన్లో మనకు దొయ్యక అసలు తొయ్యదు, బ్రెయినే పనిచేయదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ మనం ఇది కాక మనం గుర్తుపెట్టుకుంటే, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే వాడు ఎట్లనన్నా ఈ కాక వెంటనే ఆడ మనం సైడ్కు పెన్నుతో వేసుకోవచ్చు, టక్కున ఆన్సర్ చేయొచ్చు. సో ఎం ఫేజ్ ఎక్కడొచ్చిందన్నా చేయొచ్చు, ఎస్ ఫేజ్ ఎక్కడొచ్చిందన్నా చేయొచ్చు, G1 ఫేజ్ ఎక్కడొచ్చిందన్నా చేయొచ్చు, ఎట్లా అడిగినా చేయొచ్చు. ఇప్పుడు ఎం ఫేజ్ వేటి మధ్య వచ్చింది అంటే ఏం చెప్పాలి, ఇది ఎం ఫేజ్. ఎం ఫేజ్ కన్నా ముందు ఏంటిది G2. సో ఎం ఫేజ్ తర్వాత వచ్చేది ఏంటిది G1. సో రైట్ ఆన్సర్ ఏంది G2 తర్వాత M తర్వాత G1. సో ఏది ఆన్సర్ అంటే G2 G1కు మధ్య వచ్చింది. ఓసారి ఏమంటాడు ఇదే క్వశ్చన్లో, ఎస్ ఫేజ్ ఎప్పుడు వచ్చింది అంటాడు, ఎమ్కు బదులు ఎస్ ఫేజ్ ఎట్లా వచ్చింది అంటాడు. వెంటనే డయాగ్రామ్ గుర్తుకు రావాలి. ఓహో ఎస్కు పైన ఏముంది G1, తర్వాత ఏముంది ఎస్, తర్వాత ఏముంది G2. సో ఆన్సర్ ఏంది ఇక్కడ G1 G2 యాడ్ ఉంది, ఈడ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్. సో ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఈ G2 ఫేజ్ ఎక్కడొచ్చింది అంటాడు. వెంటనే మనం బ్రెయిన్లో ఇది మెదులుతుంది, ఓహో G2 అంటే లాస్ట్కు, G2 తర్వాత ఏమొచ్చింది ఎం ఫేజ్ వచ్చింది, ఎం ఫేజ్ తర్వాత ఏమొచ్చింది G1 వచ్చింది. అంటే G2 G1 యాడ్ అవుతుందో, సో మధ్యన ఎం ఫేజ్. మన క్వశ్చన్ ఏమడిగిండు ఇక్కడ, ఎం ఫేజ్ యాడ్ వచ్చింది, G2 యాడ్ వచ్చింది కదా క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమడిగినాం మనం, G2 యాడ్ వచ్చింది అంటే ఏం గుర్తుకు రావాలి, ఆ అవతల ఎస్ ఫేజ్ ఉంటుంది, ఆ తర్వాత G2 ఉంటుంది, ఆ తర్వాత ఎం ఫేజ్ ఉంటుంది. సో G2 ఎక్కడ వచ్చింది అంటే ఎస్కు ఎమ్కు మధ్య వచ్చింది. సో ఎస్కు ఎమ్కు మధ్య. ఇందులోనే ఒక 10 రకాల క్వశ్చన్లు మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అన్నట్టు. అందుకే డయాగ్రామ్ అనేది సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామ్ గుర్తుండిపోతే ఆటోమేటిక్గా చేస్తాం. రైట్, ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా చెప్తా, ఇక్కడైనా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా గుర్తుపెట్టుకుంటే కాదు ఎన్ని క్వశ్చన్లన్నీ అడగనే కాక మనం ఎట్లా అడిగినా చేయగలుగుతాం. సో ఎస్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే మనం ఏం గుర్తుపెట్టుకుంటాం, తరచూ DNA ప్రతికృతి జరుగుతుంది, DNA ప్రతికృతి జరుగుతుంది. ఇంగ్లీష్లో ఏమంటాం ప్రతికృతిని, రెప్లికేషన్ అని పిలుస్తాం. రెప్లికేషన్ అంటే ఏంది అర్థం, డబల్. సో DNA అనేది ఎన్ని అవుతాయి, డబల్ అవుతాయి, 2 కాపీస్ అవుతాయి. ఇది అందరికి తెలిసిందే. సో అందరికీ తెలిసిందే, స్కూల్ పిల్లలైనా చెప్పగలుగుతారు. అంత ఈజీగా క్వశ్చన్ ఇస్తారా, ఇచ్చేటప్పుడు ఇయ్యాడు. సో ఇక్కడ మ్యాథమెటికల్ ప్రాబ్లం రిలేటెడ్ క్వశ్చన్ పడుతుంది ఇక్కడ. సరే అక్కడికి పోదాం, ఇంతలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం.
రైట్. సమవిభజనకు డిఎన్ఏ ప్రతికృతి ఆరంభానికి మధ్య ఉన్న దశను G1 దశ అని పిలుస్తాం. సో ఇందాక అనుకున్నాం చూడండి, ఎం ఫేజ్కు ఎస్ ఫేజ్కు మధ్య ఏది ఉంది అంటే G1 ఉంది. G2 దశలో కణం నిరంతరం పెరుగుదల కొనసాగిస్తూ జీవక్రియా పరంగా అధిక క్రియాశీలతను కలిగి ఉంటుంది. కానీ డిఎన్ఏ ప్రతికృతి జరగదు. G2లో డిఎన్ఏ ప్రతికృతి జరుగుద్దా? జరగదు. ఇప్పుడే అనుకున్నాం కదా, ఎస్ ఫేజ్లో ప్రతికృతి జరుగుద్ది. ప్రతికృతి అంటే ఏంది అర్థం? డబల్గా అవటం, రెప్లికేషన్. ఎస్ దశలో ఏం జరుగుతుంది అంటే డిఎన్ఏ ప్రతికృతి జరుగుతుంది. డిఎన్ఏ ప్రతికృతి అంటే ఏంది? డిఎన్ఏలు 2 డిఎన్ఏలు ఉన్నాయి అనుకో ఒకవేళ, అప్పుడు ఎన్ని డిఎన్ఏలుగా మారుతాయి? 4 డిఎన్ఏలు అవుతాయి. ఒకవేళ ఎస్ దశలో 4 డిఎన్ఏలు ఉన్నాయి అనుకో, ఎన్ని డిఎన్ఏలుగా మారుతాయి? ఎస్ దశ పూర్తయ్యేసరికి 8 డిఎన్ఏలుగా మారుతాయి. సో డిఎన్ఏ కాపీస్, సో డిఎన్ఏ కాపీస్ ఎన్ని ఉన్నాయి? 2 కాపీస్ ఉన్నాయి. ఎన్ని కాపీస్గా మారినాయి? ఎస్ దశ పూర్తయ్యేసరికి 4 కాపీస్గా మారినాయి. ఒకవేళ 4 కాపీస్ డిఎన్ఏ ఉంటే ఎన్ని కాపీస్గా మారుతాయి? 8 కాపీస్గా మారుతాయి. సో దీన్నే మనం ఏమంటాం? రెప్లికేషన్ డబ్లింగ్ అంటాం. సో డిఎన్ఏ కాపీస్ అనేది డబల్ కావటం దీని ప్రత్యేకత, ఎస్ దశ యొక్క ప్రత్యేకత. సో డిఎన్ఏ పరిమాణం ఏమైంది? ఇక్కడ డబల్ అయింది. సో 4 కాపీలు ఉంటే ఎన్ని కాపీలు అయినాయి? 8 కాపీలు అయినాయి. ఏ దశలో ఈ మార్పులన్నీ జరిగేది? అంతర్దశలోని ఎస్ దశలో జరుగుతుంది. సో ఇక్కడ డిఎన్ఏలో కొత్తగా డిఎన్ఏ తయారవుతుంది కాబట్టి దీన్ని సింథసిస్ దశ అంటాం. సింథసిస్ అంటే కొత్తగా తయారు కావటం, సంశ్లేషణ కావటం. ఏం తయారవుతుంది అంటే డిఎన్ఏ. ఎన్ని కాపీలు అంటే 4 కాపీలు ఉంటే 8 కాపీలు అవుతున్నాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన 2Cగా ఉన్నట్లయితే 4Cగా వృద్ధి చెందుతుంది. ఇక్కడ కొద్దిగా వినాలి ఇప్పుడు మనం. రైట్, ఇక్కడ కొంచెం మనం డీటెయిల్డ్గా వింటే మనం తప్పు చేయం. రైట్, మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ దగ్గరకు వద్దాం. ఇక్కడ మ్యాథమెటికల్ రిలేటెడ్ క్వశ్చన్ పడుతుంది, మంచిగా చూడాలి. ఎస్ దశలో డిఎన్ఏ ప్రతికృతి జరుగుతుంది అంటే డిఎన్ఏలు డబల్ అవుతాయి. ఈ పాయింట్ గుర్తుంది. కొంచెం హిస్టరీలోకి వెళ్దాం, బ్యాక్గ్రౌండ్. ఇది అర్థం కావాలంటే మనకు క్రోమోజోమ్ అంటే ఏందో అర్థం కావాలి. సో ఇది క్రోమోజోమ్. ఈ మధ్యలో ఉన్నదాన్ని సెంట్రోమియర్ అని పిలుస్తాం. ఇది ఆల్రెడీ మనం చూసినాం. సెంట్రోమియర్కు ఇటువైపు అర్ధచంద్రాకారంలో ఉన్నదాన్ని కైనటోకోర్ అని పిలుస్తాం. ఇటువైపు ఇంకొక అర్ధచంద్రాకారంలో ఉన్నదాన్ని ఇంకొక కైనటోకోర్ అంటాం. సో ఒక క్రోమోజోమ్లో ఎన్ని కైనటోకోర్లు కనపడుతున్నాయి అంటే 2 కైనటోకోర్లు కనపడుతున్నాయి. సో ఇటువైపు ఉన్నదాన్ని ఆమ్ అంటాం, బాహువు. ఇటువైపు ఉన్నదాన్ని కూడా ఆమ్, బాహువు అంటాం. ఈ 2 బాహువులు కలిపితే ఒక్క క్రోమాటిడ్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలవాలి? 1 క్రోమాటిడ్ అని పిలవాలి. ఇప్పుడు ఇలా ఒక్క క్రోమాటిడ్తో ఉన్న ఈ క్రోమోజోమ్ను పిల్ల క్రోమోజోమ్ అని పిలుస్తాం. సో పిల్ల క్రోమోజోమ్ అని ఎట్లా గుర్తుపట్టినవే నువ్వు అంటే ఏం చెప్పాలి? ఏ క్రోమోజోమ్లో అయితే ఒకటే క్రోమాటిడ్ ఉంటుందో దాన్ని పిల్ల క్రోమోజోమ్. అంటే ఈ నుండి స్టార్ట్ అయింది క్రోమాటిడ్, ఈడికి ఎండ్ అయింది. కాబట్టి నెంబర్ ఆఫ్ క్రోమోటిడ్స్ ఆర్ ఓన్లీ 1. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ డాటర్ క్రోమోజోమ్. రైట్, ఇది వరకు అర్థమైంది ఇప్పుడు. సో ఇందులో ఎన్ని సెంట్రోమియర్లు కనపడుతున్నాయి? 1. ఎన్ని కైనటోకోర్లు ఉన్నవి? 2 కైనటోకోర్స్, పిల్ల క్రోమోజోమ్. ఇప్పుడు ఈ క్రోమోజోమ్లో డిఎన్ఏ అనేది ఇక్కడ కాయలు అవుతుంటుంది. ఇట్లా దిసర్పుల డిఎన్ఏ అనేది ఈ క్రోమాటిడ్లో ఇట్లా కాయలు అవ్వుకుంటూ వస్తుంది. సో డిఎన్ఏ అనేది కాయలు అవ్వుకుంటూ ఈ ఎండుకు వస్తుంది. అంటే ఇందులో కనిపించే డిఎన్ఏలు ఎన్ని ఈడ అంటే 1 డిఎన్ఏ. సో యాడ స్టార్ట్ అయింది డిఎన్ఏ చుట్టుకోవడం? ఈ టీలోమియర్లో స్టార్ట్ అయింది, ఈ టీలోమియర్లో ఎండ్ అయింది. Therefore, how many DNAs are present in this daughter chromosome? Only 1 DNA. ఇది అర్థమైతేనే నెక్స్ట్ అర్థమైతే, లేదా కాదు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు పిల్ల క్రోమోజోమ్లో ఉన్న డిఎన్ఏల సంఖ్య ఎంత అంటే 1. దీన్ని పిల్ల అని పిలిచినాం. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్రోమోజోమ్లు ఏమైతాయి పిల్ల క్రోమోజోమ్లు అంటే, ఇంకొక క్రోమోజోమ్ వచ్చి పక్కన చేరింది. ఇది ఇంకొక పిల్ల క్రోమోజోమ్.
ఇది ఇంకొక పిల్ల క్రోమోజోమ్. దీనికైనా అంతే, ఒక సెంట్రోమియర్, 2 కైనెటోకోర్లు ఉన్నాయి. అలాగే దీనిలో కూడా 1 DNA ఉంటుంది. సో ఈ DNA కూడా ఇట్లా కాయల్లాగా చుట్టుకుంటుంది. ఈ టీలోమియర్ నుంచి మొదలు పెడితే ఈ టీలోమియర్కి ఎండ్ అయింది. కాబట్టి ఇది ఒక DNA. సో ఇక్కడ ఎన్ని పిల్ల క్రోమోజోములు కనపడుతున్నాయి నీకు అంటే 2 పిల్లలు కనపడుతున్నాయి. సో ఈ రెండింటిని ఏమని పిలిచినాం మనం? 2 డాటర్ క్రోమోజోమ్స్, 2 పిల్ల క్రోమోజోమ్. పిల్ల క్రోమోజోమ్ అని ఎట్లా గుర్తుపడుతుంది నువ్వు అంటే ప్రతి క్రోమోజోమ్లో ఒకటే క్రోమాటిడ్ ఉంది ఆ నుండి ఇటు దాకా. కాబట్టి పిల్ల క్రోమోజోమ్లు. ఒక్కొక్క క్రోమోజోమ్లో ఎన్ని క్రోమాటిడ్లు ఉన్నాయి? 1 క్రోమాటిడ్, 1 క్రోమాటిడ్. ఈచ్ క్రోమోజోమ్ హ్యాస్ 1 క్రోమాటిడ్. ఇప్పుడు ఈ 2 క్రోమోజోములలో బహుశా ఒకటి తల్లికి సంబంధించింది, ఒకటి తండ్రికి సంబంధించింది అయి ఉంటాయి. జత అన్నట్టు. ఒకటి తల్లికి సంబంధించి, ఒకటి తండ్రికి సంబంధించింది ఉంటుంది. సో ఇప్పుడు క్రోమాటిడ్స్ ఎన్ని ఉన్నాయి ఈ జతలో అంటే ఏం చెప్తాం? 2C. C స్టాండ్స్ ఫర్ క్రోమాటిడ్. అంటే ద్వయస్థితిక జీవులం కదా మనం. కాబట్టి క్రోమోజోమ్లు ఎట్లుండాలి? జతలు జతలుగానే ఉండాలి. ఈ జతలు జతలుగా ఏర్పడడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే S దశలోనే స్టార్ట్ అవుతుంది. ఈ జతలో ఒకటి తండ్రిది ఉంటుంది, ఒకటి తల్లిది ఉంటుంది. సో ఇలాంటి ఈ జతలో క్రోమాటిడ్లు ఎన్ని ఉన్నవి అంటే 2 Cలు ఉన్నాయి. మరి ఎన్ని DNAలు ఉన్నవి అంటే ఇందులో ఒక DNA ఉంది, ఇందులో ఒక DNA ఉంది. కాబట్టి DNAలు ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్పాలి? 2C అని చెప్తాం మనం. క్రోమాటిడ్లు ప్రతి క్రోమాటిడ్లో DNA కదా. రైట్. ఇప్పుడు ఈ దశలో సింథసిస్లోకి ఎంటర్ అయింది. సో ఈ దశలో యాడుండే G1లో ఈ దశలో ఉంటుంది. G1 అంటే ఇదే కదా అంతర్దశ. ప్రారంభం దశ ఏంది? ఇది. ఈ దశలో క్రోమోజోమ్లు ఎట్లుంటాయి? ఇగో ఈ కండిషన్లు ఉంటాయి. పిల్ల క్రోమోజోమ్ల కండిషన్లో ఉంటాయి. జన్యు పదార్థం జీనోమ్ అనేది 2Cగా ఉంది. ఈ దశలో ఇప్పుడు S దశలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ S దశ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? DNA అనేది ప్రతికృతి జరగటం. ప్రతికృతి అంటే ఏంది? డబల్ కావటం. సో డబల్ ఎట్లా అవుతుందో చూద్దాం ఇప్పుడు మనం. ఎప్పుడైతే S దశలోకి ఈ పిల్లలు ఎంటర్ అయినాయో వెంటనే ఇది డబల్ అవుతుంది. సో 1 more క్రోమాటిడ్ ఎరైజ్డ్ ఫ్రమ్ దిస్ క్రోమోజోమ్. ఇంకొక క్రోమాటిడ్ వచ్చేసింది. ఇటువైపు కూడా ఇంకొక క్రోమాటిడ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ క్రోమోజోమ్ జతలో ఒక్కొక్క క్రోమాటిడ్ అదనంగా వచ్చింది. క్రోమాటిడ్ అదనంగా వచ్చిందంటే అర్థమైంది ఇంకొక DNA ఇక్కడ తయారైంది అని అర్థం. ఇక్కడ కూడా ఇంకొక DNA తయారైంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంట్రోమియర్లు ఏమైనా చేంజ్ అయినాయా? నో. కైనటోకోర్లు చేంజ్ అయినాయా? నో. ఏమొచ్చింది? అదనంగా ఇంకొక క్రోమాటిడ్ వచ్చింది ప్రతి క్రోమోజోమ్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో DNA తయారైంది ఇక్కడ కూడా. సో 1 more DNA ఎరైజ్డ్ ఫ్రమ్ హియర్. సో టోటల్గా ఎన్ని కాపీస్ తయారైనాయి ఇప్పుడు చూస్తే 4 క్రోమాటిడ్స్ కనపడుతున్నాయి. ఈచ్ క్రోమోజోమ్ హ్యాస్ 2 క్రోమాటిడ్స్. సో 1, 2, 3, 4. కాబట్టి 2C కాస్త ఏమైంది? 4C అయింది. సో DNA కాపీస్ 2 నుంచి ఎన్ని అయినాయి? 4 అయినాయి. ఇప్పుడు ఈ క్రోమోజోమ్ల సంఖ్య ఏమన్నా చేంజ్ అయిందా? ఇదే ఇంపార్టెంట్ లైన్. దీని మీదనే క్వశ్చన్లు కూడా అడుగుతాం ముందు. సో ఇప్పుడు ప్రతికృతి పూర్తయింది. S దశలో DNA ప్రతికృతి పూర్తయింది. S దశలో DNA ప్రతికృతి పూర్తయిన తర్వాత క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 2. అంతకుముందు క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 2. మరి ఏం తేడా ఉంది? అంతకుముందున్న క్రోమోజోమ్లు పిల్లలు, ఇప్పుడున్న క్రోమోజోమ్లు తల్లులు, మదర్ క్రోమోజోమ్స్. మదర్ క్రోమోజోమ్కు తేడా ఏంది? ఒక్కొక్క క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్లు ఉన్నవి. కాబట్టి ఈ క్రోమోజోమ్ను తల్లి క్రోమోజోమ్ అని పిలుస్తాము. సో ఇప్పుడు తల్లి క్రోమోజోములు అయినవి ఇవి. కానీ క్రోమోజోముల సంఖ్య మారలేదు, కేవలం క్రోమాటిడ్ల సంఖ్య మారింది. క్రోమాటిడ్ ఈజ్ ఈక్వల్ టు DNA. DNAల సంఖ్య మారింది. దేర్ఫోర్ 2C కన్వర్టెడ్ ఇంటూ 4C. ఒకవేళ 4C ఉంటే 8Cగా మారుతుంది DNA కాపీసు. అంతే. 4C అంటే ఏంది? ఇక్కడ 4 క్రోమోజోమ్లు ఉంటాయి. 2కి బదులు 4 క్రోమోజోమ్, టెట్రాప్లాయిడ్స్. సో ఇక్కడ ఇంకా 2 క్రోమోజోమ్లు అదనంగా వస్తాయి. సో 4C ఉంటే 8C కావాలి.
ఇవే వాడు ఎగ్జామ్లో అడుగుతాడు. 2Cని 4Cగా లేదా 4C 8Cగా మారుద్ది. అంటే అక్కడ నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ అనేటివి డబల్ అవుతాయి. క్రోమోజోముల సంఖ్య మారదు, రైట్. కండిషన్ కూడా మారదు. ద్వయస్థితిలో ఉన్నట్టే ఇంతకుముందు జత ఉన్నదిగా, ఇప్పుడు జతే ఉంది. సెంట్రోమియర్ సంఖ్య మారదు, కైనటోకోర్ల సంఖ్య మారదు, ఏం మారవు. ఓన్లీ క్రోమాటిడ్లు మాత్రం మారుతవి. ఈ పాయింట్లను గుర్తుంచుకోవాలి. అవి ఇందులో డిస్కస్ చేద్దాం, చూద్దాం. సో కణచక్రంలో G1 దశలో ద్వయస్థితిక క్రోమోజోములు ఉన్నట్లయితే, G1 దశలో మనం మాట్లాడేది, G1 దశలో ద్వయస్థితి క్రోమోజోములు ఉన్నట్లయితే S దశలో అనంతరం ద్వయస్థితి క్రోమోజోముల సంఖ్య మారుతుందా? మారదు. అప్పుడు 2 ఉన్నాయి పిల్లలు, పూర్తయిన తర్వాత కూడా 2 ఉన్నాయి, కాకపోతే తల్లులై. కానీ 2 ఉన్నాయి కాబట్టి స్థితి ఏంది? ద్వయస్థితి. స్థితి మారలే. మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సంఖ్య మారిందా అని అడుగుతున్నాం. సంఖ్య అయితే మారలే, కాకపోతే ఈ పిల్లలు ఉండే, తల్లులు ఉన్నాయి, అంతే. బిఫోర్ ఎస్ ఎట్ ద కంప్లీషన్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ M దశ తర్వాత DNA పరిమాణం 2C అయితే, M దశ అంటే ఏంది అర్థం? ఇది M ఫేజ్. M దశ తర్వాత ఏమేమున్నది? G1 S G2. వాడు క్వశ్చన్ ఏమంటుంది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో M దశ తర్వాత DNA పరిమాణం 2C ఉంటే, DNA ఎంత ఉంది? 2C ఉంటే G1 S G2 దశలలో DNA పరిమాణం ఎంత ఉంటుంది అంటుండు. సో G1లో ఎంత ఉంటుంది? 2C ఉంటుంది. S దశకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 4C అవుతుంది. G2కి వచ్చేసరికి ఎంత అవుతుంది? 4C అవుతుంది. వాడు ఏమడిగిండు? S దశలో ఎంత ఉంటుంది అన్నాడు, 4C. G2 దశలో ఎంత ఉంటుంది అన్నాడు, 4C. G1 దశలో ఎంత ఉంటుంది అన్నాడు, 2C. సో ఇది ప్రతి దశలో కూడా మనకు తెలవాలి. వాడు ఎట్లనైనా క్వశ్చన్ అడగొచ్చు ఈడ. సో రైట్ ఆన్సర్ ఏంది ఈడ? G2 దశలో S దశలో ఎట్లుంది అంటే ఏమని చెప్పాలి మనం? 4C. S దశ పూర్తయ్యేసరికి, నాట్ S దశ ఎంటర్. సో S దశకు ఎంటర్ అయినప్పుడు 2Cనే. S దశ ప్రారంభంలో 2C, S దశ పూర్తయ్యేసరికి 4C, G2 వచ్చేసరికి 4C. అంటే ఈ అంతర్దశ పూర్తయ్యేసరికి ఇక విభజన దశలోకి ఎంటర్ అయ్యే సమయంలో ఎట్లున్నది అంటే ఏం చెప్పాలి? 4C. వాడు ఏ రకంగానైనా క్వశ్చన్ అడగొచ్చు. సో ఇక్కడ 2C అంటే ఏంది, 4C అంటే ఏందో ఇచ్చిన మీద. 4C అంటే ఏంది? ఈచ్ క్రోమోజోమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 సిస్టర్ క్రోమాటిడ్స్. సో ప్రతి క్రోమోజోమ్లో ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నవి? 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. కాబట్టి జత క్రోమోజోములు కదా. సో కాబట్టి 4 క్రోమాటిడ్స్ ఉన్నవి. సో ఇక్కడ ఇదొక సిస్టర్ క్రోమాటిడ్స్, ఇవి సిస్టర్ క్రోమాటిడ్స్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి క్రోమాటిడ్స్ అంటే 4 క్రోమాటిడ్స్. ఫస్ట్ C అంటాం. C స్టాండ్స్ ఫర్ క్రోమాటిడ్స్. సో ఈ రెండిటి ఏమంటాయి? వరుసకు సోదర క్రోమాటిడ్లు. ఈ రెండు ఏమైతే వరుసకు సోదర క్రోమాటిడ్లు. సో ఇలా ఒక జత క్రోమోజోముల్లో ఒక్కొక్క దాంట్లో 2 సోదర క్రోమాటిడ్లు ఉంటాయి. సో ఈ క్రోమాటిడ్లో DNA ఏముంటుందో ఈ క్రోమాటిడ్లో DNA సేమ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఐడెంటికల్ క్రోమాటిడ్స్ అంటాం. సో ఈ క్రోమాటిడ్ యా నుండి పుట్టింది అంటే అంతకుముందున్న క్రోమాటిడ్ నుండే పుట్టింది. సో ఈ క్రోమాటిడ్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే అంతకుముందున్న క్రోమాటిడ్ నుండే పుట్టింది. కాబట్టి ఆడ ఏమైంది? అది జిరాక్స్ అయింది, అంతే, జస్ట్ జిరాక్స్. కాబట్టి సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటివి ఐడెంటికల్ క్రోమాటిడ్స్, సిమిలర్ క్రోమాటిడ్స్. సో ఈ 2 క్రోమాటిడ్స్ కూడా ఐడెంటికల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది కాపీ అయ్యి డబల్ అయి ఉంటుంది, అంతే. సో ఓవరాల్గా ఇందులో ఉన్నది సేమ్ జెనెటిక్ మెటీరియల్, ఇందులో ఉన్నది సేమ్ జెనెటిక్ మెటీరియల్. 2 క్రోమాటిడ్లు ఏర్పడ్డాయి అంటే 2 DNAలు ఏర్పడ్డాయి. ఈ DNA నుంచి ఈ DNA పుట్టింది, ఐడెంటికల్ DNA. ఈ DNA నుంచి ఈ DNA పుట్టింది, ఐడెంటికల్ DNA. అందుకే దీన్ని ఏమని పిలిచినాం? DNA సింథసిస్ అని పిలిచినాం. ఇక్కడ ప్రాబ్లం అడుగుతారు వీటి మీదనే, కాబట్టి గుర్తుంచుకోవాలి. రైట్. జంతు కణాలలో అంతర్దశ ఎలా జరుగుతుంది? ఒక చిన్న చేంజ్ ఉంటుంది జంతు కణాలలో, మిగిలిందంతా సేమ్. అది వృక్ష కణమే కానీ జంతు కణమే కానీ. జంతు కణాల S దశలో DNA ప్రతికృతి కేంద్రకంలో మొదలవుతుంది. DNA ఎక్కడ ఉంటుంది? కేంద్రకంలో ఉంటుంది.
సో అది వృక్షాలు అవుతుంది, జంతువులు అవుతుంది, ఎందులోనైనా కేంద్రకంలోనే స్టార్ట్ అయింది. ఇక్కడ కొత్తగా ఒక పాయింట్ ఉంటుంది అన్నాం చూడండి తేడా, అది ఏంటిది అంటే సెంట్రియోల్. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కణాంగాలలో గుర్తు చేసినాం మనం. సెంట్రియోల్ ఎట్లా పుట్టింది సెంట్రియోల్ అనేది సెంట్రోజోమ్ నుండి పుట్టింది. సో ఒక్క సెంట్రోజోమ్లో ఎన్ని సెంట్రియోల్స్ పుడతాయి? 2 కాపీస్ పుడతాయి. సో 1 సెంట్రోజోమ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంట్రోమియర్స్. ఈ 2 కూడా ఎట్లా అరేంజ్ అయి ఉంటాయి? ఒకదానికొకటి లంబకోణంలో అరేంజ్ అయి ఉంటాయి, ధృవాల వద్ద లంబకోణంలో ఉంటాయి. సో ఈ సెంట్రియోలు కణద్రవ్యంలో డబల్ అవుతాయి, డూప్లికేట్ అవుతాయి. ఎప్పుడు? అంత్యదశలో. సో అంతర్దశలో, ఇంటర్ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే జంతువులలో అయితే సెంట్రియోల్ కూడా డబల్ అయింది. ఇది ఒక సెల్ ఆర్గనెల్ కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాంగా. హరితరేణువు, మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలము, ఆ గాల్జీ సంక్లిష్టం, కణాంగాలు ఏమైతే డబల్ అవుతాయి. ఎప్పటికీ G2 దశకు వచ్చేసరికి అన్నీ డబల్ అయ్యి ఉంటాయి. సో వృక్షాలలో హరితరేణువు ఉంటుంది కాబట్టి డబల్ అయింది. జంతువులలో హరితరేణువు ఉంటుందా? ఉండదు. దానికి బదులు కణద్రవ్యంలో ఉన్న ఈ సెంట్రియోల్ అనే కణాంగం డబల్ అయింది, కణద్రవ్యంలో డబల్ అయింది. మరి ఈ సెంట్రియోల్ భవిష్యత్తులో ఏం చేస్తుంది అనుకున్నాం? సెంట్రియోల్ భవిష్యత్తులో చేసే పని ఏంటంటే కండెపోగులను ఏర్పరుస్తుంది. ఇది జంతు కణాలలో మాత్రమే ఉంటుంది, వృక్ష కణాలలో ఉండదు. సో స్పిండిల్ అపారటస్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇది సెంట్రియోల్. ఒక్క సెంట్రోజోమ్లో ఎన్ని సెంట్రియోల్ ఉంటాయి? 2. ఈ సెంట్రియోల్ ఏం చేస్తాయి? కణద్రవ్యంలో డబల్ అయిన తర్వాత ఉంటాయా? ఒక్కొక్క ధృవానికి ఒకటి వెళ్ళిపోతాయి. సో ఇది ఎప్పుడు? ఇది ఇంటర్ఫేస్ G2 దశకు వచ్చేసరికి G2 దశలో ఇట్లా సెంట్రియోల్స్ 2 ఏర్పడి 2 ధృవాలకు మూవ్ అయి ఉంటాయి. ఇది ఎనిమల్ సెల్లో మాత్రమే కనపడుతుంది. సెంట్రియోల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ఇది వృక్షాలలో ఉండదు, ఇది జంతువులలో ఉంటుంది. విభజన సమయంలో కండెపోగులు ఏర్పరిచేదే ఇది. రైట్, నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్గా తర్వాత చూద్దాం. ఇంకొక G1 దశ సమవిభజన కొరకు ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుద్ది, కణ పెరుగుదల జరుగుద్ది. అది జంతువులైనా వృక్షాలైనా సేమ్. ఇంకొక లైన్ అదనంగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ వయసు పెరిగిన జంతువులలో అయితే అంటే మనలో ముసలోళ్ళల్లో, ఏజ్ పెరిగిన వృద్ధులలో కణాలు విభజన చెందవు. ఎగ్జాంపుల్ గుండెకు సంబంధించిన కణాలలో విభజనలు జరగవు. అంటే గుండె సైజ్ అనేది పెరగదు. చిన్నపిల్లల్లో మరి గుండె సైజు పెరగాలి కదా, చిన్నపిల్లగాడు పెరుగుతూ ఉంటే పెద్ద అవుతుంటే గుండె సైజు కూడా పెరగాలి. పెరుగుతూనే రక్తం పంప్ అవుతుంటుంది బాడీకి. ఇక పెరుగుదల ఆగిపోయిన తర్వాత అంటే ఒక మిడిల్ ఏజ్ దాటిన తర్వాత ఇక గుండె సైజు పెరగొద్దు, పెరిగితే గుండె మందమై లావై చనిపోతారు. కాబట్టి హార్ట్ సైజ్ అనేది పెరగకూడదు, అందుకని ఇలా విభజనలు జరగవు. సో మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మానవునిలో కణ విభజనలు జరగని ప్రదేశం గుండెలో కణ విభజనలు జరగవు. నెక్స్ట్, కొన్ని సందర్భాలలో గాయాలు మానటంలో చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడటకు కణ విభజన అవసరం. సో నాకు ఇక్కడ మోచేయి దెబ్బ తాకి గాయం అయితే మరి ఈ గాయం మానాలంటే ఇక్కడ కొత్త కణాలు ఏర్పడాలి. ఈ కొత్త కణాలు ఏర్పడితేనే ఆ గాయాలు మానతాయి, లేకపోతే మానవు. మరి కొత్త కణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈరోజు దెబ్బ తాకింది, నైట్కి ఒక 24 గంటల సమయం పట్టుద్దిగా, రేపు నైట్ వరకు ఇక్కడ కొత్త కణాలు ఏర్పడ్డాయి. మరి వెంటనే మళ్ళీ ఈ విభజన జరగాలన్నా టక్క విభజనలు జరగవు. అప్పుడే ఏర్పడ్డ పిల్ల కణాలు ఏం చేస్తాయి? G0 దశలోకి ఎంటర్ అవుతాయి అనుకున్నాం మనం. దాన్నే క్వీసెంట్ స్టేజ్, దాన్నే శాంత దశ అని పిలుస్తాం, దీన్నే G0 స్టేజ్ అని పిలుస్తాం. పూర్తిగా గాయం మానిన తర్వాత కూడా విభజనలు జరిగినాయి అనుకో, ఎట్లుంటుంది? అంత కాయ ఇంత మందం అయింది ఆడ స్కిన్. కాబట్టి ఒక స్టేజ్ దాకా విభజనలు జరిగి తర్వాత ఆగిపోవాలి. ఇక అవసరం లేదు, కొత్త కణాలు అవసరం లేదు. ఈ కొత్త కణాలు అవసరం లేదన్నప్పుడు ఇక్కడ ఉన్న కణాలన్నీ ఒక స్టేజ్లోకి ఎంటర్ అవుతాయి. ఆ స్టేజ్నే మనం క్వీసెంట్ స్టేజ్, శాంత దశ, G0 దశ అని పిలుస్తాం. ఇక్కడ ఎట్లుంటాయి కణాలన్నీగా? నిద్రాణ స్థితిలోనే ఉంటాయి. ఇప్పుడు నాకు ఇరున్న కణాలన్నీ ఎట్లున్నాయి? ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ గాయమైంది అనుకోండి, ఇంత స్కిన్ వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే చుట్టుపక్కల కణాలన్నీ కూడా G0లో ఉన్న కణాలన్నీ G1లోకి టర్న్ అవుతాయి. అవి కణ విభజనలు జరిగి కొత్త కణాలు ఏర్పడి గాయాన్ని మానుతుంటాయి.
అంటే మన దేహంలో కూడా ఎల్లప్పుడూ కొత్త కణాలు పాత కణాలు ఏర్పడుతూనే ఉంటాయి. పాత కణాలు G0 స్థితిలో ఉంటాయి, కొత్త కణాలు G1లోకి కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎర్ర రక్త కణాలు 120 రోజులకు ఒకసారి చచ్చిపోతాయి. అవి చచ్చిపోగానే వాటిని రీప్లేస్ చేయాలంటే ఆటోమేటిక్గా ఈ G0లో ఉన్న కణాలన్నీ G1లోకి ఎంటర్ కావాలి. సో G1లోకి ఎంటర్ అవుతాయి, తర్వాత Sలోకి ఎంటర్ అవుతాయి, తర్వాత G2లోకి ఎంటర్ అవుతాయి, తర్వాత M ఫేజ్లోకి ఎంటర్ అవుతాయి, తర్వాత 2 కణాలు ఏర్పడతాయి, RBC సెల్స్, కొత్త ఎర్ర రక్త కణాలు. కాబట్టి కొత్త ఎర్ర రక్త కణాలు పుడతాయి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు. ఇలా అవసరాన్ని బట్టి కొత్తగా కణాలు పుడుతూ ఉంటాయి. అవసరం లేని సమయంలో ఆ కణాలు నిద్రాణ స్థితిలోకి G0 స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఇదంతా కూడా ఏది కంట్రోల్ చేస్తుంది అంటే జీన్ కంట్రోలింగ్ అంటాం. జెనెటిక్ మెటీరియలే కంట్రోల్ చేస్తుంటుంది. సో ఇంతకు జంతువులలో సమవిభజన మరి ఎక్కడ జరుగుతుంది అంటే శారీరక కణాలలో జరుగుతుంది. రైట్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాం, మంచిగా జాగ్రత్తగా వినండి. డ్యూరింగ్ ఇంటర్ఫేస్, అంతర్దశ జరుగుతున్నప్పుడు, ఏ సెల్ అండర్గోస్ టు DNA రెప్లికేషన్, కణంలో DNA రెప్లికేషన్ జరిగింది. ఎందులో? అంతర్దశలో. ఇఫ్ ఏ సెల్ స్టార్ట్స్ విత్ 46 క్రోమోజోమ్స్, ఒకవేళ ఈ కణంలో 46 క్రోమోజోములు ఉంటే, క్రోమోజోములు ఉన్నాయి 46. ఏ దశ ఇది? అంతర్దశ, ఇంటర్ఫేజ్లో. హౌ మెనీ క్రోమోజోమ్స్ విల్ బి ప్రజెంట్ ఆఫ్టర్ DNA రెప్లికేషన్ అన్నాడు. DNA రెప్లికేషన్ అంటే అర్థమైంది, ఎస్ దశలో ఎన్ని క్రోమోజోములు అడుగుతుండు, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అడుగుతుండు. క్రోమోజోములు ఎన్ని ఉంటాయి ఎప్పుడు? ఎస్ దశ పూర్తి అయినాక. సో ఎస్ దశ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎస్ ఫేజ్, DNA ప్రతికృతి పూర్తయింది. ఇక వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంది? నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అడుగుతుండు. ఎన్ని క్రోమోజోములు ఉంటాయి అన్నాడు. మీకు ఇందాక నేను చెప్పింది అర్థమైతే ఇది ఈజీగా చేయగలరు. సో 23 క్రోమోజోములు ఉంటాయా, 46 క్రోమోజోములు ఉంటాయా, 92 ఉంటాయా, 69 ఉంటాయా క్వశ్చన్. అయితే మన క్వశ్చన్లు ఎన్ని ఇచ్చిండు? 46 క్రోమోజోములు క్వశ్చన్లు ఇచ్చిండు. ఈ 46 క్రోమోజోములు ఎలా పాల్గొన్నాయి? DNA రెప్లికేషన్లో పాల్గొన్నాయి. మరి ఎన్ని క్రోమోజోములు కావాలి అంటే మనం ఇందాక ఏం చెప్పినాం? ఈ 46 క్రోమోజోములు అనేటివి పిల్లలు. సో ఈ పిల్లలు రెప్లికేషన్ తర్వాత ఏమవుతాయి? తల్లులుగా మారుతాయి. సో పిల్లలు ఎన్ని పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నాయిడా? 46. ఇవి తల్లులుగా మారేసరికి మా సంఖ్య ఏమన్నా మారుతుందా? మారదు. పిల్ల క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఒకటే క్రోమాటిడ్ ఉంటుంది. మరి తల్లి క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? 2 క్రోమాటిడ్లు ఉంటవి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమైనా చేంజ్ అయినాయా? క్రోమోజోమ్ సంఖ్య మారదు. ఏమి మారినాయి? క్రోమాటిడ్ సంఖ్య మారింది. ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్లు ఉన్నాయి పిల్లలలో? ఒకటే క్రోమాటిడ్. ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ చేంజ్ కావు, 46 ఉంటాయి. కాబట్టి పిల్ల క్రోమోజోమ్లు. వీరికి వచ్చేసరికి ఏమైనాయి? తల్లి క్రోమోజోమ్లు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంది? 46 క్రోమోజోములు. క్రోమోజోముల సంఖ్య మారదు. ఎప్పుడు ఇది? ఎస్ ఫేస్ పూర్తయినాక కూడా మారదు. ఇంకేది? ఇంకా ముందు ఇంకా డిస్కస్ చేద్దాం. ఇంకా ముందు డిస్కస్ చేద్దాం. ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అడుగుతా. ఈ సమవిభజన పూర్తయ్యేసరికి చివరికి కూడా మళ్ళీ ఈ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. అప్పుడు కరెక్ట్గా చెప్పాలి. రైట్, ఎం దశ. ఎం అంటే ఏంది? మైటాసిస్ అని అర్థం. సో ఈ అన్ని అనుఘటకాలు పునర్నిర్మాణం అవుతాయి ఇక్కడ ఈ మైటాసిస్లో. మాతృకణం అనేది పిల్ల కణాలలో క్రోమోజోమ్ల సంఖ్య సమానంగా ఉండటం వల్ల దీన్ని సమవిభజన అంటాం. తల్లిలో ఉదాహరణకు 14 క్రోమోజోములు ఉంటే పిల్లల్లో కూడా 14 క్రోమోజోములు ఉంటాయి. సో పిల్లల్లో కూడా 14 క్రోమోజోములు ఉంటాయి. ఇక్కడ 2n అంటే ఏమర్థం చేసుకోవాలి? జతలుగా ఉంటవి అని అర్థం. సో అవి తల్లులే కావచ్చు, పిల్లలే కావచ్చు, జతలు ఉంటే చాలు. ఇప్పుడు ఇది పిల్ల, ఇది ఒక క్రోమోజోమ్. ఈడ ఇంకొక పిల్ల ఉంది. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం? జత అని పిలుస్తాం. కాకపోతే పిల్ల. సో ఇప్పుడు ఇది ఇంకొక జత. సో ఇది ఒక జత. కానీ ఇదేమని పిలవాలి? తల్లి క్రోమోజోమ్ల జత. ఈ జతనేమన్నాం? పిల్ల క్రోమోజోమ్ల జత. ఇది 2n కండిషనే, ఇది 2n కండిషనే. కాకపోతే ఇందులో DNA డబల్ ఐ ఉంది, ఇక్కడ DNA సింగిల్గా ఉంది. DNA డబల్ ఐ ఉంటే తల్లి అన్నం, DNA సింగిల్గా ఉంటే పిల్ల అన్నం. కానీ జంటగా ఉన్నాయి.
జంటలు జంటలుగా ఉంటే 2n అంతే. ఇది ఇప్పుడు మనం సమవిభజనలో 2 దశలు ఉంటాయి. ఒకటి కేంద్రకంలో జరిగే మార్పులు, కణద్రవ్యంలో జరిగే మార్పులు. కేంద్రకంలో జరిగే మార్పులను మన అధ్యయన సౌలభ్యం కోసం 4 దశలుగా విభజించుకున్నాం. కానీ వాస్తవంగా ఈ నుండి ఈడి దాకా ఒక విభజన, ఈ నుండి ఈడి దాకా ఒక విభజన జరగదు కేంద్రకంలో. సో కేంద్రకాన్ని క్యారీ ఆన్ అని పిలుస్తాం. సో కేంద్రకాన్ని ఏమని పిలిచినాము? కార్యాన్. కార్యాన్ మీన్స్ కేంద్రకము. ఈ కేంద్రకంలో జరిగే మార్పులను మనం 4 దశలుగా విభజించుకున్నాం. దేనికోసం? మన అధ్యయన సౌలభ్యం కోసం మాత్రమే. గమనించాలి. అవి ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ. ప్రథమ దశను ఇంగ్లీష్లో ప్రోఫేజ్. ప్రో అంటే మొట్టమొదలు అని అర్థం, ప్రాథమిక, ఫస్ట్, ఆరంభం. మెటా అంటే మిడిల్, మధ్య దశ. అనా అంటే ఇంకొంచెం చివరికి పోయినాం, పూర్తిగా చివరికి పోలే, దాన్ని అనాఫేజ్ అంటాం. టీలో అంటే టీలోమియర్ అంటే ఇక చివరికి పోయినట్టే. సో దాన్ని అంతిమ దశ, టీలోఫేజ్ అంటాం. తెలుగు పదాలు గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వీడు ఇంగ్లీష్ పదాన్నే తెలుగులో కూడా ఇలా అంటాడు, అనాఫేజు అని ఇట్లా రాస్తాడు తెలుగులో. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతాం, క్వశ్చన్ తప్పు చేసే అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకోకపోతే. సో ఇక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది 4 దశలుగా విభజించడం, ఇది అందరికీ తెలిసిందే. ఈ 4 దశలు ఎందులో? క్యారియోకైనసిస్ను 4 దశలుగా విభజించడం. అంటే కేంద్రక విభజనను, కేంద్రకంలో మాత్రమే జరిగే మార్పులను మనం 4 దశలుగా విభజించడం. అందులో ప్రథమ దశ. రైట్. ప్రథమ దశకు ఎంటర్ కాక ముందుకు ఇది ఎం ఫేజ్ అనుకున్నాం కదా, ఇది G1 కదా, ఇది S కదా, ఇది G2 ఫేజ్. ఇదంతా ఇలా అనుకొని చదువుకుందాం. 2n = 14 అనుకుందాం. పైసం సెటైవంలో క్రోమోజోమ్ల సంఖ్య ఇది. 2n = 14. బఠానీలో క్రోమోజోమ్లు జతలుగా ఉంటాయి. అలా 14 ఉన్నాయి, అంటే 7 జతల క్రోమోజోమ్లు ఉంటాయి బఠానీలో. G1లో ఉన్నప్పుడు 14 క్రోమోజోమ్లు ఉన్నాయి. ఎస్ దశ ప్రారంభంలో ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. ఎస్ దశ పూర్తయింది, అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? 14 క్రోమోజోమ్లే ఉంటాయి. కానీ ఇవి తల్లి క్రోమోజోమ్లు. G2 దశ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళంతా తల్లి క్రోమోజోములుగా మారుతాయి. అంటే క్రోమాటిడ్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ వచ్చేసి 28 ఉంటాయి. గమనించాలి. G2 దశలో ఇప్పుడు క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఏం చెప్పాలి? 14. కానీ క్రోమాటిడ్లు ఎన్ని అంటే 28. సో ఎస్ దశ ప్రారంభంలో ఎన్ని క్రోమోజోములు ఉన్నవి? 14. ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నవి అంటే ఏం చెప్పాలా? 14. ఎందుకు? అవి పిల్ల క్రోమోజోమ్లు. ఒక పిల్లలు ఎన్ని క్రోమాటిడ్లు ఉంటాయి? ఒక్కటే. నెక్స్ట్ G1 దశలో క్రోమోజోమ్లు ఎన్ని? 14. మరి క్రోమాటిడ్లు ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్పాలి? 14. సో క్రోమాటిడ్లు 14, క్రోమోజోములు 14. కాకపోతే ఈ క్రోమోజోమ్లు ఏంటివి? ఇవి పిల్ల క్రోమోజోములు. ఈ క్రోమోజోమ్లు ఏంటివి? పిల్ల క్రోమోజోములు. సో వీరికి G2 దశకు రిలీజ్ అయ్యేసరికి ఈ పిల్లలు కాస్త ఏమైనాయి? తల్లులైనాయి. కాబట్టి ప్రతి క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్గా ఎన్ని క్రోమాటిడ్స్ అయినాయి? 28. డబల్ అయినాయి, డిఎన్ఏలు డబల్ అయినాయి. అంటే 2C కాస్త ఏమైంది? ఇక్కడ 4C అయింది. ఏ దశలో? ఈ G2 దశలో. ఎస్ దశ ఎండింగ్లో G2లోకి ఎంటర్ అయినప్పుడు చూస్తే ఇన్ని ఉన్నాయి. ఇది అంతర్దశ చివరికి వచ్చేసరికి మనకు రిజల్ట్ అన్నట్టు ఇది. రైట్. ఇప్పుడు ఇదేం చేసింది? లోపలికి వెళ్తుంది. ఇక ఎం దశలోకి ఎంటర్ అయింది. ఎం దశలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఉన్న దశ ఏంటిది? ప్రోఫేజ్. ప్రోఫేజ్ అంటే ఏంది? ప్రథమ దశ. ప్రథమ దశలో ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయంటే ఏం చెప్పాలా? సేమ్. 2n = ఎన్ని? 14. నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఎన్ని? 28. సో నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఎన్ని? 28. ఇది ప్రథమ దశలో. ఎందుకంటే G2లో అయ్యే ఉన్నాయి కాబట్టి ప్రోఫేజ్కి వచ్చేసరికి అవి ఎంటర్ అయినాయి ప్రథమ దశలో. ఇదే కన్ఫ్యూజన్. మ్యాథమెటికల్ ప్రాబ్లం వచ్చేదే వీటి మీద.
సో ఇది కంటిన్యూగా ఎండ్ అయిందాక చూడాలి ఈ ప్రాసెస్నిగా. ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి, ఎన్ని క్రోమాటిడ్లు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఏ క్రోమోజోమ్లో? తల్లి క్రోమోజోమ్లు. సో తల్లి, ఇవి తల్లే, ఇవి తల్లే. అంటే ఒక్కొక్క క్రోమోజోమ్లో ఎన్ని క్రోమాటిడ్లు ఉంటాయి? తల్లులు అంటే 2 ఉంటాయి. రైట్. మరి ప్రథమ దశలో ఏం జరుగుతుందో అంతిమ దశలో సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది, అపోజిట్. సో ఈడ అపోజిట్ జరుగుద్ది. ప్రథమ దశకు అంత్య దశకు సరిగ్గా అపోజిట్ జరుగుద్ది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ప్రథమ దశలో ఏం జరుగుద్దో అంతిమ దశకు వచ్చేసరికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుద్ది. ఈ రెండింటికి పడదు. మరి ఈ ప్రథమ దశలో ఏం జరిగింది? ప్రథమ దశ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఏం గుర్తుపెట్టుకున్నాం మనం? కేంద్రకంలో మాత్రమే జరుగుతుంది అనేది తెలవాలి మనకు. ఇది కణం, ఇది కణత్వచం, ఇది కేంద్రకం, ఇది కేంద్రక త్వచం, ఇది కేంద్రకాంశం. ప్రథమ దశలో సరిగ్గా ఒక 2-3 చేంజెస్ జరుగుతాయి. ఇది స్టేజ్ వైజ్ గుర్తుంచుకోవాలి. G2 దశలో ఏర్పడిన DNA అణువులు స్పష్టంగా కనిపించవు. క్రోమోజోమ్లు సన్నగా పొడవుగా ఉంటాయి. కాబట్టి ఇందులోకి వచ్చేసరికి కూడా సన్నగా పొడవుగానే ఉంటాయి. ప్రథమ దశలో క్రోమోజోమ్లు చాలా సన్నగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం గుర్తించగలమా ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి? ఇలా గుర్తించలేము. క్రోమోజోమ్లన్నీ ఎట్లున్నాయి? సన్నగా దారాల్లాగా మెలికబడి ఒకదానికొకటి కలిసిపోయి ఒక వలలాగా ఉన్నది. దీన్నే క్రోమాటిన్ మెటీరియల్ అంటాం, క్రోమాటిన్ పదార్థము. సో క్రోమాటిన్ పదార్థం అనేది ఎప్పుడు కనపడుతుంది? ప్రథమ దశలో కనపడుతుంది. సో ఇదివరకు అయితే గుర్తుంటుంది కదా, G1లో మనం 14 అనుకుంటున్నాం. బఠానీ గురించి మాట్లాడదాం ఇక ఎండింగ్ అయిపోయేంత వరకు. సో G1లో ఎన్ని ఉన్నాయి, Sలో ఎన్ని ఉన్నాయి, G2లో ఎన్ని ఉన్నాయి, ప్రథమ దశలో ఎన్ని ఉన్నాయి అనే కార్యక్రమం మనకు గుర్తుంది. దీన్ని రఫ్ చేస్తున్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. రైట్. ఇప్పుడు ఈ ప్రథమ దశనే ఎర్లీ ప్రోఫేజ్ అంటాం, అంటే ప్రారంభ ప్రథమ దశ. ఇది కూడా ప్రథమ దశే, కాకపోతే ప్రథమ దశ మధ్యకు వచ్చింది, మిడ్ ప్రోఫేజ్. అంటే ప్రథమ దశలోనే మధ్య 3 భాగాలుగా విభజిస్తున్నాం దీన్ని. ప్రథమ దశనే మనం అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా విభజిస్తున్నాం. ఇది లేట్ ప్రోఫేజ్. ప్రథమ దశనే మళ్ళీ మనం 3 ఉపదశలుగా విభజించడం. ప్రథమ దశ ఆరంభంలో ఎట్లుంటుంది, ప్రథమ దశ మధ్యలో ఎట్లుంటుంది, ప్రథమ దశ చివరిలో ఎట్లుంటుంది. ఒక్క ప్రథమ దశనే మళ్ళీ 3 భాగాలుగా విభజించినాం. ప్రథమ దశ ఆరంభంలో క్రోమోజోములు సన్నగా దారాల వలె ఒకదానికొకటి మెలికబడి ఒక వలలాంటి నిర్మాణం ఏర్పడ్డది. దాన్ని క్రోమాటిన్ అని పిలుస్తాం. ఈ ప్రథమ దశ ఆరంభంలో కేంద్రకం సైజు పెద్దగా అవుతూ ఉంటుంది. లోపల కేంద్రకాంశం ఉంది, కేంద్రకాంశం సైజు కూడా పెద్దగా అవుతూ ఉంటుంది. సో కేంద్రకం సైజు, కేంద్రకాంశం సైజు 2 కూడా పరిమాణంలో ఎన్లార్జ్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఎందులో? ఎర్లీ. మధ్య ప్రోఫేజ్ అంటే ప్రథమ దశ మధ్యలోకి వచ్చేసరికి కేంద్రకం సైజు ఇంకా పెరుగుద్ది, కేంద్రకాంశం సైజు ఇంకా పెరుగుద్ది. పెరుగుతుంది అంటే అర్థమైంది, పల్సగా అవుతుంది అని అర్థం. కేంద్రక త్వచం కూడా పల్సగా అవుతుంది, బికాస్ ఇంక్రీజింగ్ ఆఫ్
న్యూక్లియస్ సైజ్. ఇక లేట్ ప్రోఫేస్కి వచ్చేసరికి క్రోమోజోములన్నీ పొట్టిగా మారుతాయి. క్రోమోజోములన్నీ పొట్టిగా మారుతాయి, జతలు జతలుగా మారుతాయి, జతలు జతలుగా మారుతాయి. ఇదొకటి ప్రథమ దశ చివరికి వచ్చేసరికి మనకు కనపడే విషయం. క్రోమోజోములన్నీ పొట్టిగా లావుగా మారటం, జతలుగా మారటం. ఈ జతలుగా మారినప్పుడు ఎట్లుంటాయంటే ఇట్లా కనపడతాయి. ప్రతి క్రోమోజోమ్లో 2 తల్లులు ఉండాలి. కాబట్టి ఈ జతలో 4C ఉన్నది, గమనించండి. ఎస్ దశలోనే 4C అయింది, ఇందులో కూడా 4C. అంటే ప్రతి జతలో కూడా 4 క్రోమాటిడ్లు ఉంటాయి. ఎన్ని జతలన్నీ ఉండని, ప్రతి జతలో 4 క్రోమాటిడ్లు ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్లో సోదర క్రోమాటిడ్లు 2 ఉండాలి. ఇట్లా జతలు జతలుగా ఉంటాయి కాబట్టి ద్వయస్థితి కణం అంటాం. ఇదొక చేంజ్. ఇంకొక చేంజ్ ఏంటంటే కేంద్రక త్వచం అనేది కరిగిపోయింది, కేంద్రకాంశం కూడా కరిగిపోయింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోఫేస్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియోలస్ బోత్ వర్ డిసపియర్డ్, డిసింటిగ్రేటెడ్, కనుమరుగైపోయింది. ఇంకొక మార్పు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇదే దశ వచ్చేసరికి కణాంగాలు కూడా కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ కాంప్లెక్స్, క్లోరోప్లాస్టు ఇలాంటి కణాంగాలు కూడా డిసపియర్ అవుతాయి, అవి కూడా కనపడవు. సో ఇక్కడ కేంద్రకాంశము, కేంద్రక త్వచము, అంతర్జీవ ద్రవ్యజాలము, మైటోకాండ్రియా వంటి కణాంగాలు కూడా కనుమరుగైతాయి. ఇది ఎక్స్ట్రా పాయింట్. జనరల్గా మనకు కేంద్రక త్వచం, కేంద్రకాంశం అదృశ్యమైద్ది అనే పాయింట్ తెలుస్తుంది. ఇంకొకటి ఏంది, మరి కేంద్రక త్వచం అదృశ్యమైతే ఈ క్రోమోజోమ్లు ఎటుపోతాయి, ఎక్కడికి పోతాయి అంటే ఇట్లా స్కాటర్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలు ఇట్లా ఇవి వెదజల్లబడ్డట్టు విడుదలవుతాయి. సో ఎప్పుడైతే కేంద్రక త్వచం, కేంద్రకాంశం అనేది అదృశ్యమైందో ఇమ్మీడియట్గా క్రోమోజోమ్లు ఎన్ని ఉంటాయి, ఆడ 14 ఉంటాయి. అంటే ఎన్ని జతలు, 7 జతలు. 7 జతలు ఏమైతే కణద్రవ్యంలో ఇట్లా చల్లా చెదురుగా విడుదలవుతాయి. ఆ క్రోమోజోమ్లు ఎట్లున్నాయి, జతలుగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి. ప్రతి క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్లు ఉంటాయి, ప్రతి జతలో 4 క్రోమాటిడ్లు ఉంటాయి. అవి హోమోలాగస్ పేర్స్, అవి సమజాతీయ క్రోమోజోమ్ల జత. రైట్, ఇది మనకు కనపడేది ప్రథమ దశలో కనిపించేది ఇవి. మరి ఈ ప్రథమ దశలో మనం ఈ క్రోమోజోమ్లు ఇట్లా జరిగింది ఇదంతా మనకి అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం తీసుకోవాలి అబ్జర్వ్ చేయాలంటే, ఉల్లిగడ్డ రూట్ తీసుకోవాలి, ఆనియన్ రూట్ టిప్ తీసుకోవాలి. ఇది అప్పుడప్పుడు ఎగ్జామ్లలో అడుగుతారు. సమ విభజన ప్రథమ దశను లేదా మధ్యస్థ దశను, చలన దశను పరిశీలించాలంటే విద్యార్థికి ఏ దాన్ని తీసుకొని మీరు ప్రదర్శిస్తారు అంటే ఏం చెప్పాలి, ఉల్లిగడ్డ వేరు కొన, ఆనియన్ రూట్ టిప్ ద్వారా సమ విభజనను మనం అధ్యయనం చేయవచ్చు. ఈ పాయింట్ టీచర్గా మనకు తెలవాలి. మరి ఉల్లిగడ్డ చేయాలని ఉంది, ఎల్లిగడ్డ కూడా చేయొచ్చు, ఎయిదర్ ఆనియన్ ఆర్ గార్లిక్. కాకపోతే మనకు బుక్లో ఆనియనే ఇచ్చిండు కాబట్టి ఆనియన్ గుర్తుంచుకోవాలి. వెల్లిగడ్డను కూడా చేయొచ్చు. రూట్ టిప్, ఆనియన్ ఆర్ గార్లిక్ రూట్ టిప్ ద్వారా మనం సమవిభజనలోని అన్ని దశలను పరిశీలించవచ్చు. సో ఇది ప్రథమ దశకు సంబంధించి. ఇప్పుడు ఉల్లిగడ్డలో క్రోమోజోమ్లు 16 ఉన్నాయి అనుకోండి, 16 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఎన్ని జతలు ఉంటాయి అబ్జర్వ్ చేయండి, 8 జతలు ఉంటాయి ఆటోమేటిక్గా. సో ఇక్కడ బఠానీ తీసుకున్నాం కాబట్టి మనం 7 జతలను గుర్తుంచుకోవాలి. సో ఉల్లిగడ్డ తీసుకున్నప్పుడు 16 అంటే 8 జతలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, ఉల్లిగడ్డలో క్రోమోజోమ్ల సంఖ్య, ద్వయస్థితి క్రోమోజోమ్ల సంఖ్య 16. సో ఉల్లిగడ్డ తీసుకుంటే 16 గుర్తుపెట్టుకో, నేను బఠానీ తీసుకున్నా కాబట్టి 14 గుర్తుపెట్టుకున్నా. సో ఎనీహావ్ అంతర్దశ ఎస్ దశలో సెంట్రియోల్ ఏమైంది, ద్విగుణీకరణం చెందింది. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది ఎనిమల్ సెల్లో జరుగుతుంది. సెంట్రియోల్ అనే కణాంగం ఏ దశలో డబల్ అవుతుంది, ఎస్ దశలో డబల్ అవుతుంది. సో ఒక్క సెంట్రియోల్ కాస్త 2 సెంట్రియోల్ అయి ధ్రువాల వైపుకు చెలిస్తాయి. ఈ ధ్రువానికి ఓ సెంట్రోమియర్, ఈ ధ్రువానికి ఈ సెంట్రోమియర్. ఇది ఎస్ దశలోనే జరుగుతుంది, డిఎన్ఏ ప్రతికృతితో పాటే జరుగుతుంది అనేది గమనించాలి.